నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను షాహిదా. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా దేశవ్యాప్తంగా అపారమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ సిరీస్లతో ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని ప్రశాంత్ నీల్ స్వయంగా చేసిన స్టేట్మెంట్ ఈ సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది. ఆ మాటలకు తగ్గట్లుగానే స్క్రిప్ట్, విజువల్స్, యాక్షన్ అన్ని లెవెల్స్ లో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ 2 విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ముఖ్యంగా ఓల్డ్ గెటప్ కథకు కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ కథనం, డార్క్ షేడ్స్ తో కూడిన పాత్రలో ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారని వినికిడి. ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతూ ఉండగా భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది. టెక్నికల్ టీం విషయానికొస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఈయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలంగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కళ్ళు చెదిరేలా భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో దాదాపు 15 రోజుల పాటు కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ కి సంబంధించిన హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్లు ఈ షెడ్యూల్లో తెరకెక్కనున్నాయి. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిర్ నేతృత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందబోతున్నాయని సమాచారం. ఈ ఫైట్ సీన్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని మూవీ టీం గట్టిగా నమ్ముతోంది. మొత్తానికి డ్రాగన్ ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనూ మైలురాయిగా నిలిచేలా రూపుదిద్దుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కథ విస్తృతి ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాలను 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచన కూడా ఉందన్న వార్తలు ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ ఎనర్జీ, హాలీవుడ్ స్థాయి యాక్షన్ అన్నీ కలిసి థియేటర్లో పూనకాలే అన్న అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.